బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన సంచలన లేఖ వెనుక లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. వాస్తవానికి వరంగల్లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారి తీసిందనేది బహిరంగ రహస్యం. పార్టీలోని అంతర్గత వైరుధ్యాలు ప్రస్ఫుటం అయ్యేందుకు ఆ సభ బీజం వేసింది. ఏప్రిల్ 27న జరిగిన ఆ సభకు ముందు తర్వాత బీఆర్ఎస్ లో అంతర్గత పరిణామాలు వేగవంతం అయ్యాయన్నది బహిరంగ రహస్యమే. పార్టీకి తనకు రాజకీయ వారసుడు కేటీఆర్ఏ అని ఒక స్పష్టమైన సందేశం ఇచ్చే దిశగా ఆ సభను ఒక వేదికగా అధినేత ఉపయోగించుకున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఈ సభ అనంతరం కవిత కూడా తనకు పార్టీలో సమస్థాయి కావాలని అడుగుతున్నట్లు వార్తలొచ్చాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆమె అడిగినట్లుగా పార్టీలోనే అంతర్గతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె 20 రోజుల క్రితమే కేసీఆర్ కు ఒక లేఖ రాశారనే విషయం బయటకు వచ్చింది. అయితే అప్పటికి కొద్ది మందికి మాత్రమే ఆ విషయం తెలుసు. ఆ లేఖలో పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు సంబంధించి పలు అంశాలను ఆమె ప్రస్తావించారని, అలా చేయడంతో ఆమెకు ఇతరత్ర రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే చర్చ కూడా జరిగింది. తాజాగా కవిత లేఖ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. లేఖ రాస్తే అది రాసిన వ్యక్తికి, తీసుకున్న వ్యక్తికి మాత్రమే తెలియాలి. ఒకవేళ బయటకు వస్తే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు దానికి కారణమవుతారు. ఇప్పుడు ఈ లేఖ బయటకు వచ్చేలా చేయడం భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ లేఖ బయటకు రావడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది? కావాలనే బయటకు తెచ్చారా? భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో తాను కోరుకున్న హోదా, ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారనే స్థాయి దాకా చర్చ జరుగుతుంది. ఒకవేళ ప్రత్యామ్నాయ రాజకీయాలు కార్యరూపం దాలిస్తే మీరు ఇటువైపా అటువైపా అని సైతం పార్టీలో కొందరు నాయకులను ఆమె అడిగినట్లు బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. తద్వారా ఎలాంటి ప్రతిస్పందన ఉందో ఆమె తెలుసుకునే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాల సమాచారం.